సెక్స్ అంటే మనం ఏదో అనుకుంటాం. ఇప్పుడు మగవాళ్ళ సెక్స్ ఎంత కామన్ పురుషంగా ఉంటది. అంతే కదా! అందులో ఏముండదు కదా! ఆడోళ్ళది అంతే ఒకసారికే ఉంటది. గీత ఉంటది. లోపల చేసి పట్టుంటది. అంతకుమించి ఏమి ఉండదనమాట. కాబట్టి ఆడోళ్ళంటారా సెక్స్ ఏ హీరోయిన్ నచ్చలేదా? తమన్నా నచ్చలేదా? ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఇంకెప్పుడు అమ్మాయిలతో మాట్లాడడం చేసుకుంటారు అని చెప్తారంట. పెళ్ళైనోళ్ళు, పెళ్లి కాని అమ్మాయిలకు, చిన్న వయసు అబ్బాయిలకి ప్రోత్సహిస్తారు. అందులో ఏం లేదు వట్టిదే కాబట్టి. ఆడవాళ్ళ దృష్టిలో కూడా సెక్స్ తప్పు కాదు, చేయకునే పని కాదు. అలా సోదేమీ లేదు. మామూలే. దాంట్లో ఏం లేదు. సీక్రెట్ కూడా ఏం లేదు. ఒక గీత అలా గంతే. ఒక్కుంటే అలా పెట్టడే ఉంటుంది. మగవాడు ప్రశాంతంగా ఉంటుంది. గంతే. ఎట్లనో గంతే. అందులో ఏం ఉండదు. సీక్రెట్ జంతర్ మంతర్. అందుకే తమన్నా నచ్చలేదు అంటారు. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆమె గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్తారు. అది చిన్న విషయం. మనం అనుకున్నంత పెద్దది కాదనమాట. అదే ఆడవాళ్ళని పెళ్ళైన తర్వాత అడుగుతూ ఉంటారు కదా! అయిందా అయిందా అని అడుగుతారు. లేడీస్ని అడుగుతారు. అలాంటిది మగవాళ్ళని అడిగారని ప్రోత్సహిస్తారు. మగవాళ్ళని తప్పబట్టరంట ఆడోళ్ళు. కాకపోతే మనం వాళ్ళని విధేయుడిగా ఉండాలి. వాళ్ళ ఫేవరెట్ అయి ఉండాలి. వాళ్ళ ఫ్యాన్ అయి ఉండాలి. అనుగ్రహించేలాగా వాళ్ళని ప్రార్థిస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, అనుగ్రహిస్తే ఆమె అనుగ్రహం పొంది ఆమె మనకు వరమిస్తుంది. ఇలా సింపుల్గా మాట్లాడుతున్నట్టు ఇట్లా. మనం అతిక్రమించొద్దు, దౌర్జన్యం చేయొద్దన్నమాట. రేప్ చేయొద్దు. మాటలతో కానీ, భావాలతో కానీ, వ్యవహారంతో కానీ వాళ్ళని రేప్ చేయొద్దు. నెగిటివ్గా మాట్లాడద్దు. అతిక్రమించకుండా వాళ్ళతో స్నేహంగా మాట్లాడితే ఇలాంటివన్నీ అంటారనమాట. వాళ్ళు కూడా ప్రోత్సహించి సెక్స్ జరిగిందని ఆడోళ్ళని ఎట్లయితే అడుగుతారో ఆడోళ్ళు మొగోళ్ళని కూడా అడుగుతారు. ఏ గర్ల్ ఫ్రెండ్ లేదా, లవర్ లేదా, తమన్నా నచ్చలేదా అంటారనమాట. అందులో సోద్యం ఏం లేదు. మామూలుగా చిన్న విషయం. చాలామంది అబ్బాయిలు కొత్త సినిమా కోసం ఎదురు చూసినట్టు స్త్రీ కోసం, స్త్రీ అందాల కోసం ఎదురు చూస్తారు. కానీ ఒక వయసు దాటిన తర్వాత ఆడవాళ్ళకు వాళ్ళ గురించి ఎట్లుంటుంటే ఒక సినిమాని రెండోసారి చూస్తామా చూడం, మూడోసారి నాలుగోసారి చూస్తామా చూడం, ఐదోసారి రిలీజ్ కూడా చెయ్యరు, చూడరని అని పెట్ట మీద పడతారు. అలాంటిదంట స్త్రీ శరీరం తనది తనకే. అలా సెక్స్. కాబట్టి మా వాళ్ళను ఇంకా కాదా పెళ్ళి అని వాళ్ళు కూడా అడుగుతారు. ఇప్పుడు ఆడవాళ్ళను పెళ్ళి అయితే అయిందా అయిందా అని అడుగుతారు కదా! మొదటి రోజు అంగప్రవేశం జరిగిందని ఆడవాళ్ళు అడుగుతారట. ఇది మా వాళ్ళని కూడా అడుగుతారట ఆడవాళ్ళు. చనువుగా ఉంటే క్లోజ్గా ఉంటే ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి అని. ఇదే మగవాళ్ళని అడిగేది ఇదే. ఇంకెప్పుడు మాట్లాడతావు అమ్మాయిలతో అని అడుగుతారు. ఎందుకంటే వాటిదే ఒకసారి సినిమా చూస్తే చూస్తాం. కానీ తర్వాత చూస్తే ఏముంటుంది స్త్రీ అని కూడా అంతే. వాళ్ళకి కూడా అంత అల్లే ఉండదు. మనది మనకి ఇట్లుండవు, వాళ్ళది వాళ్ళకి అంతే. అందుకో పనిగా మాట్లాడేస్తారు మగవాళ్ళతో కూడా. ఇంతే.